జై ఫ్రెండ్స్, మిడ్ నైట్ 9 టెర్రరిస్టుల క్యాంపుల మీద ఒకే టైంలో 1:44 AM కి ఒకే టైంలో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద కొడితే పాకిస్తాన్ మొత్తం దిమ్మ తిరిగింది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక బెస్ట్ రెస్పాన్స్ టు ఇండియా గవర్నమెంట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ మిషన్ కి వచ్చేసి ఆపరేషన్ సింధూర్ కి ఈ మిషన్ ఎక్సైజ్ ని కండక్ట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద అట్ ఏ టైం 1:44 AM కి 9 టెర్రరిస్టుల క్యాంపుల మీద అట్ ఏ టైం 9 ఎయిర్ క్రాఫ్ట్లను ధ్వంసం చేసింది పాకిస్తాన్ అండ్ పిఓక్ దగ్గర. పిఓక్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది వచ్చేసి జమ్మూ నార్త్ ఈస్ట్ రీజన్ లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ని మనము ఎందుకు సెలెక్ట్ చేసినాము సింధూర్ అంటే, సింధు అనేది మన ఒక వచ్చేసి కల్చరల్ హెరిటేజ్. మనం వింటాము, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక నాగరికతని వింటాము, సింధు నాగరికత అంటాము. అదే ఆ పేరు మీద ఆపరేషన్ సింధూర్ ని కండక్ట్ అనేది చేసినారు. అలాగే ఏదో పహల్గామ్ అటాక్ జరిగిందో April 22న ఎంతో టూరిస్టులు ఎంతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఇండియా నుండి వచ్చిన మన భారతీయ సివిలియన్స్ అక్కడ ఏదో మంచి వ్యూ ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ అండ్ హనీమూన్ కోసం ఏవైతే ఫ్యామిలీస్ వచ్చాయో అక్కడ ఉన్న 6 టెర్రరిస్టులు వాళ్ళని వచ్చేసి 25 ఇండియన్ సివిలియన్స్ ని సిటిజన్స్ ని అలాగే 1 నేపాల్ సివిలియన్స్ ని వాళ్ళు వచ్చేసి చంపడం జరిగింది. టెర్రరిస్టులు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు, హస్బెండ్ వైఫ్ అండ్ 2 పిల్లలు ఉన్నారు. వాడు టెర్రరిస్ట్ అంటాడు, ఆమె అంటుంది నన్ను మరి చంపాయి, నా పిల్లల మంది చంపాయి, నాతో పాటు నా భర్తతో పాటు నన్ను మరి చంపాయి అంటే వాడు టెర్రరిస్ట్ అంటాడు, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పమంటాడు. అంటే ఇప్పుడు నేను చంపిన పాయింట్ లో గన్ పెట్టి వాడు పాయింట్ లో గన్ పెట్టి చెప్తున్నాడు, చలో ఆప్ మోడీకో బతా దో, ఆప్ PM కో బతాओ, హమ్ క్యా కర్ రే ఇధర్ ఆజాదీకే లియే అంటాడు వాడు టెర్రరిస్ట్. ఇప్పుడు వాడు అన్నాడు కదా మోడీకో బతాదో అని. మోడీజీ థ్యాంక్ యూ టు హార్ట్ఫుల్లీ. ఎందుకంటే చాలా మంది ఆలోచించారు, చాలా మంది 15 days నుండి మోడీని తిడుతూ ఉంటారు. ఎందుకంటే అలాగే 2017లో సర్జికల్ స్ట్రైక్ చేసినాము, బాలాకోట్ స్ట్రైక్ చేసినాము విత్ ఇన్ 11 days 12 days లో. బట్ ఇప్పటికి పహల్గామ్ అటాక్ అయ్యి 15 days అయినా మరి మన ఇండియా గవర్నమెంట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎందుకు రియాక్ట్ కావడం లేదు? డిప్లొమాటిక్ గా మనం వచ్చేసి వాళ్ళని చెక్ పెట్టాము, హిందస్ వాటర్ ట్రీటీ అండ్ వాళ్ళ వీసాని వాళ్ళ సిటిజన్స్ ని వచ్చేసి మనం చెక్ పెట్టినాము. బట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మనం చెక్ పెట్టాలి. ఎంతసేపు వాళ్ళని భయపడుతూ వాళ్ళకి మనం డిఫెన్స్ చేస్తూనే ఉంటాము. అలా డిఫెన్స్ చేస్తేనే 2017, 2019, 2008 ముంబై తాజ్ హోటల్ ఏం జరిగింది? ఎంతో సివిలియన్స్ నా కొడుకులు చంపినారు టెర్రరిస్టులు. అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది కండక్ట్ చేసినారు. దాంట్లో వచ్చేసి 9 టెర్రరిస్టుల క్యాంపులు అనేది అంతం చేసినారు ముజఫర్ లో. అలాగే 9 టెర్రరిస్ట్ క్యాంప్ వచ్చేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అనేది కండక్ట్ చేసింది. మనం వచ్చేసి వాళ్ళ డిప్లొమాటిక్ గా మరి మనం వచ్చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాము పాకిస్తాన్ కి. ఎలాగంటే ఏదైతే హిందస్ వాటర్ ట్రీటీ ఉందో 80% ఆఫ్ ది వాటర్ ట్రీటీ వచ్చేసి 80% వాటర్ వచ్చేసి మనం వచ్చేసి పాకిస్తాన్ కి మనం వచ్చేసి 80% ఇస్తాము. ఆ హిందస్ వ్యాలీ ట్రీటీని మరి హిందస్ వాటర్ ట్రీటీ మరి మనం వచ్చేసి సస్పెండ్ చేస్తాము, అంటే అది ట్రీటీని మనం వచ్చేసి రద్దు చేస్తాము. అలాగే సిమ్లా అగ్రిమెంట్ ఏమంటే ఏదో పిఓకే దగ్గర అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఏదో ఒక లైన్ ఉంటుందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి దాని మీద ఫైరింగ్స్ అనేది చేస్తున్నారు. అది మరి వాళ్ళే ఆ సిమ్లా అగ్రిమెంట్ ని వాళ్ళే క్రాస్ చేస్తూ ఆ సస్పెన్షన్ ని మరి మా పైన వేస్తారు.
అలాగే ఏదైతే మన ఇండియా గవర్నమెంట్ చాలా క్లియారిటీగా చెప్తుంది, ఏదైతే మనము ఆపరేషన్ సింధూర్ అనేది కండక్ట్ చేసినామో ఇది ఓన్లీ ఫర్ టెర్రరిస్ట్ క్యాంప్ల మీద మనం వచ్చేసి ఈ మిషన్ అనేది కండక్ట్ చేసినాము. నో, అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ సివిలియన్స్ కి కానీ పాకిస్తాన్ సిటిజన్స్ కి కానీ మనం ఏమి ఇబ్బంది పెట్టకుండానే ఈ మిషన్ కి సాల్వ్ చేసినాము. మనం ఓన్లీ మన టార్గెట్ వచ్చేసి ఇండియన్ అది ఆపరేషన్ సింధూర్ ది టార్గెట్ వచ్చేసి ఓన్లీ వన్, మనం వచ్చేసి టెర్రరిస్ట్ క్యాంపులను అంతం చేయాలి. అలాగే అంతం మరి చేసినాము 9 ఎయిర్ క్రాఫ్ట్ తో, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ తో అండ్ 9 క్యాంపులు టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం వచ్చేసి సక్సెస్ఫుల్ గా అంతం చేసినాము. చూసుకోండి, ప్రపంచంకి మన భారతదేశం ఒకటే చెప్తుంది, మనం వచ్చేసి ఫస్ట్ ఏం గెలకము, ఏ కంట్రీకి డిప్లొమాటిక్ గానీ లైక్ ఇంటర్ఫరెన్స్ అంటే వార్ ఇంటర్ఫరెన్స్ గా మనము ఏ కంట్రీకి గెలకము. కానీ ఏ కంట్రీ అయినా మనకు పాకిస్తాన్ కానీ చైనా కానీ చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ శ్రీలంక మన దేశానికి ఏమైనా గెలిగితే మనం వచ్చేసి ఘర్మే గుస్కే మారింగే. ఏమైతే ఘర్మే గుస్కే మారింగే. మనం వచ్చేసి డిప్లొమాటిక్ గా అండ్ వార్ ఇంటర్ఫరెన్స్ గా మనం వచ్చేసి ఏ కంట్రీకి గెలకము. ఫ్రెండ్లీ నేబర్స్ గా ఉంటాము, ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తాము, బాగా డిప్లొమాటిక్ గా మెయింటైన్ చేస్తాము. బట్ ఏ కంట్రీ అయినా మనకి డిప్లొమాటిక్ గా అండ్ వార్ ఇంటర్ఫరెన్స్ క్రియేట్ చేస్తే మనము వాళ్ళని ఘర్మే గుస్కే మారింగ్ అనే సిద్ధాంతం మనం వచ్చేసి ఫాలో అవుతాం. అదే ఈ రోజు మనము పాకిస్తాన్ కి చూపినాము. ఇండియన్స్ ఒక్క సివిలియన్స్ ని లూజ్ అయితే 100 మంది టెర్రరిస్ట్ అంతం చేస్తుంది మన భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మోడీజీ, థ్యాంక్ యూ సో మచ్ జీ మోడీజీ, దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేసినారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఎంతో 25 మంది ప్రాణాలు ఇడిస్తే వాళ్ళు వచ్చేసి టెర్రరిస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్ ఎలా ఫామ్ అవుతాయో డిస్కస్ చేసుకుందాము. చూసుకోండి, టెర్రరిస్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే పాకిస్తాన్ లో మనం లేకుంటే పిఓకే దగ్గర వాళ్ళు ఫస్ట్ టార్గెట్ చేస్తారు కాశ్మీర్ యూత్ ని. ఎవరిని టార్గెట్ చేస్తారు? కాశ్మీర్ యూత్, ముస్లిమ్స్ ని టార్గెట్ చేస్తారు. వారు ఏమంటారంటే ఫస్ట్ ముస్లిం ఇస్తూ వాళ్ళు ఇండియా అంటే రెస్పెక్ట్ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, మొత్తం ఉంటుంది. వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళను అదే సోషల్ మీడియా దగ్గర ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లో వాళ్ళని లింకులు పెడుతుంటారు. లింకులు, ఇమేజెస్, వాళ్ళ నెంబర్స్ కి ఇమేజెస్ పెడుతుంటారు వాళ్ళ అకౌంట్ కి. ఆ ఇమేజెస్ లో ఏముంటుందంటే ఏదైతే మన ఇండియన్ ఆర్మీ ఉందో లేకుంటే మన ఇండియా గవర్నమెంట్ ఉందో మన ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉంది భారతదేశంలో. అలాగే కాశ్మీర్ ముస్లిమ్స్ కి ఇండియన్ ఆర్మీ వచ్చేసి చంపేస్తుంది అని వాళ్ళు వచ్చేసి అలాంటి ఫేక్ ఇమేజెస్ యూజింగ్ టు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అలాంటి ఇమేజెస్ వచ్చేసి వాళ్ళు కాశ్మీర్ ముస్లిం యూత్ కి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు అది చూసి మోటివేట్ అయ్యి ఆ లింక్ అంతే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత వాళ్ళని వచ్చేసి బార్డర్ దాటిస్తారు. అంటే ఇండియా బార్డర్ నుండి వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో టెర్రరిస్ట్ లష్కర్ ఇ తైబా లేకుంటే ఏదైతే వీళ్ళ క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్క చోట 10 మంది, 12 మంది, 20 మందిని వీళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో వారు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక్కొక్కటి నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్ దగ్గర ఒక టెర్రరిస్ట్ క్యాంప్ దగ్గర ఏం నేర్పిస్తారంటే మనము ఇండియన్ ఆర్మీ బార్డర్ ఎలా దాటాలి అంటే ఈ ఇండియన్ ఆర్మీ బార్డర్ దాటాలంటే ఇండియన్ ఆర్మీ ఉంటుంది అండ్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది అంటే బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఉంటుంది. వాళ్ళని ఎలా దాటాలి. నెక్స్ట్ ఏం నేర్పిస్తారంటే మనం వెపన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అది నేర్పిస్తారు. తర్వాత మనము కాశ్మీర్ లో కలవాలి అలానే ఎలా హ్యాండిల్ చేయాలి కాశ్మీర్ సిటిజన్స్ ని అనేది వాళ్ళు నేర్పిస్తారు. బట్ నేను చెప్పేది ఒకే మాట, మనకు కానీ డిప్లొమాటిక్ కానీ వార్ ఇంటర్ఫిరెన్స్ కానీ ఏ కంట్రీ అయినా క్రియేట్ చేస్తే మనము ఘర్మే గుస్కే మారేంగే. మన దేశానికి కానీ ఎవడైనా డిప్లొమాటిక్ గా కానీ వార్ ఇంటర్ఫిరెన్స్ తీస్తే ఘర్మే గుసింగే మారేంగే. ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే అందరికీ మన భారతదేశం గురించి అవగాహన అర్థం కావాలి. ఇంకోటి చూసుకోండి మే 7th మన భారతదేశంలో ఒక పెద్ద మిస్టరీ ఎక్సైజ్ అనేది జరగబోతుంది. అదే మాక్ డ్రిల్. దాదాపుగా 250 సెంటర్స్ దగ్గర మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తున్నారు.
అంటే ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ఇండియా వచ్చేసి మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేస్తుంది. బట్ పాకిస్తాన్ కి, చైనాకి, చుట్టుపక్కల ఉన్న దేశానికి అదే వాళ్ళ సివిలియన్స్ గురించి, అదే వార్ అయితే ఇంటర్ఫిరెన్స్, వార్ అయితే ఎలా మనము సెక్యూర్ గున్నది మాక్ డ్రిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. బట్ పాకిస్తాన్ అనుకుంటుంది ఏం అటాక్ కాదండి. అట్ ఏ టైం 144 AM కి 9 మిసైళ్లతో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ తో కొడితే 9 క్యాంపులు ఎలా అయిపోయినా చూడండి, ఇమేజెస్ ఉంటాయి. అలా ఉంటుంది భారత్. మనము ఒక్క సివిలియన్స్ ని, మన భారతదేశ ఒక్క పౌరుణ్ణి మనం గిన మిస్ అయితే 200 మంది టెర్రరిస్ట్ని మనము అంతం చేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.